Hi, welcome to our channel. Current Affairs Class 6, ఎస్పెషల్లీ రైల్వే ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని ఎన్టీపీసీ CBT1 గ్రూప్ డి కానిస్టేబుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ చేయడం జరిగింది. ఈరోజు వెరీ ఇంపార్టెంట్ క్లాస్ మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2024. సో ఈ క్లాస్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు డెఫినెట్లీ ఏదో ఒక షిఫ్ట్లో ఖచ్చితంగా కనిపించే ప్రశ్న అని మనం చెప్పొచ్చు. సో అంత ఇంపార్టెంట్ కనుక మీరు కూడా మిస్ చేయకుండా ఎగ్జామినర్ ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు అనేది కూడా గమనిస్తూ చదవండి. అట్లీస్ట్ మీలో ఒక 100+ మెంబర్స్నైనా మనం రైల్వే ఎంప్లాయీస్గా తీర్చిదిద్దడానికి మన క్లాస్లో ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, సో రైట్. సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అండ్ అదేవిధంగా సంక్రాంతి ఆఫర్గా మీకు క్లోజ్ చేస్తాను. అతి త్వరలోనే 200 రూపీస్కే మీకు ఎన్టీపీసీ గ్రూప్ డి కోర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు డెఫినెట్లీ మీరు పెట్టిన రూపాయికి ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది. ఓకేనా? సో ఇక్కడ పెండింగ్ క్లాస్ ఉన్నాయి, నో వరీ. అండ్ కోర్స్ తీసుకునే ముందు బాధ్యతగా, మినిమం బాధ్యతగా యూట్యూబ్లో క్లాసెస్ చూడండి. రైల్వేకి ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే తీసుకోండి. రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అవి మాత్రమే మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇండివిజువల్గా చూస్తే పాలిటీ, జీకే, సైన్స్ స్కూల్ బుక్స్, కెమిస్ట్రీ, సోషల్ సైన్స్ ప్రీవియస్ క్వశ్చన్ ఈచ్ సబ్జెక్ట్ 50 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇక కమింగ్ టు ద టాపిక్, 70వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్, నేషనల్ ఫిలిం అవార్డ్స్ 2024 ఫర్ ద ఫిలిమ్స్ ఆఫ్ 2022. 2022లో రిలీజ్ అయిన మూవీస్కి గాను 2024లో అనౌన్స్ చేశారు. వాటన్నిటి గురించి కూడా మనం చూద్దాం. ఎగ్జామినర్ మనల్ని 2024లో ఉత్తమ చలనచిత్రంగా ఎంపికైంది ఏది అని అడగవచ్చు, లేదా 70వ జాతీయ చలనచిత్ర పురస్కారం ఏ చిత్రానికి వచ్చిందని కూడా అడగవచ్చు. సో 70 అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, రీసెంట్ దాన్ని. ఫస్ట్ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, దీన్ని ఎవరు అనౌన్స్ చేస్తూ ఉంటారు అని అడుగుతూ ఉంటారు. ఎవరండి? మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, అంటే భారత సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకుంటారు. మొదటిసారిగా 1954లో ఇవ్వడం జరిగింది. మొదటిసారిగా ఎప్పుడు ఇచ్చారు అని అడుగుతారు, 1954. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూద్దాం. బెస్ట్ ఫీచర్ ఫిలింగా ఉత్తమ చిత్రంగా ఆటమ్ అనే ద ప్లే అనే మూవీ ఎంపికైంది. మలయాళానికి సంబంధించిన మూవీది. ఎగ్జామినర్ అడగవచ్చు ఆటమ్ మూవీ యొక్క దర్శకుడు ఎవరు అని. సో దర్శకుడు ఆనంద్ ఎకార్షి. బెస్ట్ డెబ్యూ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్, ఉత్తమ తొలి చిత్రం దర్శకుడు ఎవరు అని అడుగుతారు. ఫౌజా అనే మూవీకి గాను రావడం జరిగింది. దర్శకుడు ప్రమోద్ కుమార్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. బెస్ట్ యాక్టర్ ఎవరు అని అడుగుతారు. రిషబ్ శెట్టి ఫర్ కాంతారా మూవీ. ఉత్తమ నటి, బెస్ట్ యాక్ట్రెస్ ఎవరు అంటే నిత్యా మీనన్, అదేవిధంగా మానసీ పరేఖ్. నిత్యా మీనన్ తిరుచిత్రంబలం అనే మూవీకి గాను ఎంపికైంది. మానసీ పరేఖ్ కచ్ ఎక్స్ప్రెస్ అనే మూవీ గాను. మన జాతకం బాగాలేకపోతే అడుగుతాడు, నిత్యా మీనన్ ఏ చిత్రానికి గాను బెస్ట్ యాక్ట్రెస్గా ఎంపికైంది అని. ఉత్తమ దర్శకుడు ఊంచాయ్ అనే మూవీకి గాను సూరజ్ ఆర్ భర్జత్యాకి ఎంపికయ్యారు. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ పవన్ మల్హోత్రా ఫర్ ఫౌజా మూవీ. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఉత్తమ సహాయ నటి నీనా గుప్తా ఫర్ ఊంచాయ్ మూవీ. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఉత్తమ బాల నటుడు శ్రీపత్ అండి మలికప్పురం అనే మూవీకి గాను. అండ్ ఉత్తమ గాయకుడు బెస్ట్ మేల్ సింగర్ అరిజిత్ సింగ్ కేసరియా అనే సాంగ్ గాను బ్రహ్మత్స పార్ట్ 1లో ఉంటుంది. ఉత్తమ గాయకురాలు బెస్ట్ ఫీమేల్ సింగర్ బాంబే జయశ్రీ చెయ్యం వేయలి సాంగ్ ఫ్రమ్ సౌదీ వెలక్క అనే మూవీలో నుండి. ఉత్తమ సంగీత దర్శకుడు ప్రీతం, తన యొక్క సాంగ్స్కి గాను బ్రహ్మత్స పార్ట్ 1 మూవీకి సంబంధించి. అదేవిధంగా ఏఆర్ రెహమాన్కి ఒరిజినల్ స్కోర్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 మూవీకి గాను ఏఆర్ రెహమాన్ గారికి కూడా రావడం జరిగింది. ఉత్తమ నృత్య దర్శకుడు తిరుచిత్ర బలం జానీ మాస్టర్ అండ్ సతీష్ మేఘం. సతీష్ అని గుర్తుపెట్టుకోండి, జానీ మాస్టర్ని తొలగించడం జరిగింది కనుక. ఓకేనా? అండ్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం కాంతారా మూవీ. దర్శకుడు రిషబ్ శెట్టి. ఇక్కడ అడుగుతారండి ఏ నృత్య దర్శకుడిని తొలగించడం జరిగింది. అలాంటి అడగడం చాలా తక్కువ. ఎవరైనా తీట ఎగ్జామినర్ ఉంటే అడిగే అవకాశం ఉంటుంది కనుక జానీ మాస్టర్ని కూడా గుర్తుపెట్టుకోండి, సతీష్ మేఘా. ఓకేనా? అండ్ ఫీచర్ ఫిలిం ఆన్ నేషనల్ అండ్ సోషల్ ఎన్విరాన్మెంట్ కచ్ ఎక్స్ప్రెస్ మూవీ. ఉత్తమ సినిమాటోగ్రఫీ
పొనియన్ సెల్వన్ పార్ట్ 1 రవివర్మ డైరెక్టర్, ఆయన రవివర్మకు వచ్చింది సినిమాటోగ్రఫీగా. బెస్ట్ సౌండ్ డిజైన్ పొనియన్ సెల్వన్ పార్ట్ 1 మూవీకి. ఉత్తమ సాహిత్యం బెస్ట్ లిరిక్స్ ఫౌజా అనే మూవీకి గాను నౌషద్ సదర్ ఖాన్కి. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ కచ్ ఎక్స్ప్రెస్ మూవీకి గాను నిక్కీ జోషికి రావడం జరిగింది. బెస్ట్ ఎడిటింగ్ ఉత్తమ ఎడిటింగ్ ద ప్లే అనే మూవీ, అదేవిధంగా మధ్యాంతర అనే మూవీకి రావడం జరిగింది. బెస్ట్ ఫిలిం క్రిటిక్స్ ఉత్తమ సినీ విమర్శకుడు దీపక్ దువ్వా. బెస్ట్ డైలాగ్ రైటర్ ఉత్తమ మాటల రచయిత గుల్మోహర్ మూవీగాను ఇక్కడ అర్పితా ముఖర్జీ అండ్ రాహుల్ విచిత్ల. ఏ మూవీ అని అడగవచ్చు, ఎవరికి వచ్చిందని అడగవచ్చు. ఉత్తమ స్క్రీన్ ప్లే ఒరిజినల్ యాటమ్. బెస్ట్ స్టంట్ యాక్షన్ కొరియోగ్రాఫర్, బెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్ అనొచ్చు లేదా యాక్షన్ కొరియోగ్రాఫర్ అనొచ్చు. ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ గాను అన్భరీవ్కి వచ్చింది. బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అపరాజితో మూవీకి గాను సోమనాథ్ కుండుకు వచ్చింది. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అపరాజితో మూవీ గాను ఆనంద్ ఆధ్యాకి వచ్చింది. స్పెషల్ జ్యూరీ అవార్డ్ మనోజ్ బాజ్పాయ్ అండ్ సంజయ్ చౌదరికి వచ్చింది. అండ్ నాన్ ఫీచర్ ఫిలిం కేటగిరీ అంటే ఓన్లీ ఇంపార్టెంట్ నేర్చుకుందాం ఇక్కడ మనం. బెస్ట్ నాన్ ఫీచర్ ఫిలిం అయేనా, దీని యొక్క డైరెక్టర్ సిద్ధాంత్ సరీన్. బెస్ట్ డైరెక్షన్ ఫ్రమ్ ద షాడో మిరియం చాండీ మినాచెరి. బెస్ట్ డాక్యుమెంటరీ ముర్మురూస్ ఆఫ్ ద జంగిల్కి వచ్చింది, సాహిల్ వైద్య అందుకున్నారు. బెస్ట్ నాన్ ఫీచర్ ఫిలిం డైరెక్షన్ మిరియం చాండీ మినాచి ఫ్రమ్ ద షాడో అని గాను. అండ్ బెస్ట్ యానిమేటెడ్ ఫిలిం ద కోకోనట్ ట్రీ. బెస్ట్ షార్ట్ ఫిలిం జియోనటా. అండ్ బెస్ట్ బుక్ ఆన్ సినిమా కిషోర్ కుమార్ ద అల్టిమేట్ బయోగ్రఫీ. కిషోర్ కుమార్ ద ట్యాగ్ లైన్ ద అల్టిమేట్ బయోగ్రఫీ బై అనిరుద్ధ భట్టాచార్జీ అండ్ అదేవిధంగా పార్థివ్ ధర్, వీళ్ళైతే అందుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజ్ వైజ్ కూడా కొన్ని ఇస్తూ ఉంటారు కనుక అవి కూడా నేర్చుకుందాం. బెస్ట్ ఫీచర్ ఫిలిం హిందీ గుల్మోహ, తెలుగులో కార్తికేయ 2, మలయాళంలో సాధి వెలక్క, బెంగాలీలో కబేరి అంటర్ధన్, తమిళ్లో పొనియన్ సెల్వన్ 1, కన్నడ కేజీఎఫ్ చాప్టర్ 2, మరాఠీ వాల్వి, అసామీస్ ఎముతిపుతి, పంజాబీ భాగీదీతి, తివా అంటే అస్సాం అండ్ మేఘాలయాల్లో సమ్ పీపుల్ మాట్లాడే లాంగ్వేజ్ అండ్ తివా, సిఖాయిసల్, ఒడియా దమాన్ ఈ మూవీస్కి రావడం జరిగింది. అండ్ ఇదే అనౌన్స్ చేసినప్పుడు మనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. హైయెస్ట్ అవార్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇండియన్ సినిమా, భారత చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారం ఏది అని అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అని మనం చెప్పాలి. సో ఫస్ట్ అవార్డు వచ్చేసి దేవికా రాణి 1969లో రావడం జరిగింది. అండ్ 70వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ 2024లో కనుక చూస్తే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చేసి మిథున్ చక్రవర్తికి రావడం జరిగింది. మిథున్ చక్రవర్తికి రావడం జరిగింది. అంటే ఈ నేషనల్ ఫిలిం అవార్డ్స్లోనే ఇది కూడా దాదాసాహెబ్ ఫాల్కే కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఎగ్జామినర్ మనల్ని అడుగుతూ ఉంటాడు. అండ్ అదేవిధంగా ప్రాపర్గా నేర్చుకోండి అమ్మ, డెఫినెట్లీ మీకు ఖచ్చితంగా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. అండ్ డెఫినెట్లీ యూజ్ అయ్యే క్లాసెస్ మనం టీచ్ చేస్తూ ఉంటాం కనుక. అండ్ వీడియో లైక్ చేయడం మాత్రం ఇబ్బంది పడకండి అండ్ షేర్ చేయడానికి మొహమాట పడకండి. థ్యాంక్ యూ. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. బాయ్.